అందరికీ నమస్తే. నా పేరు జాఫరున్నీసా. నేను ఈరోజు సెకండ్ ఇయర్ బీఎస్సీ థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి లెగ్రాంజీ సిద్ధాంతాన్ని వివరించబోతున్నాను. మొదట లెగ్రాంజీ సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్ చూసినట్టయితే, ఒక పరిమిత సమూహంలో ఉపసమూహం యొక్క తరగతి సమూహం యొక్క తరగతిని భాగిస్తుంది. దీని యొక్క నిరూపణ మనకు అర్థం కావాలి అంటే కొన్ని ప్రాథమిక నిర్వచనాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమనగా సమూహం, ఉపసమూహం, తరగతి, సహసమితి, సూచిక. ఇవి నేర్చుకున్న తరువాత మనం లెగ్రాంజీ సిద్ధాంతం యొక్క నిరూపణ సులభంగా మనకు అర్థమవుతుంది. మొదట సమూహం యొక్క నిర్వచనం చూద్దాం. సమూహం అంటే ఏదైనా ఒక బీజీయ నిర్మాణం జీ సర్కిల్ అనేది 4 ధర్మాలను పాటించినట్లయితే, సంవృత, సహచర, తత్సమ, విలోమ ఈ ధర్మాలను పాటిస్తే అప్పుడు ఆ బీజీయ నిర్మాణాన్ని మనం సమూహం అని చెప్పడం జరుగుతుంది. బీజీయ నిర్మాణము అనగా ఏమి అంటే, ఏదైనా ఒక శూన్యేతర సమితి ఒక యుగ్మ పరిక్రియను కలిగి ఉంటే అప్పుడు దానిని బీజీయ నిర్మాణం అని అంటాము. సో మొదట ధర్మం సంవృత ధర్మం. సంవృత ధర్మం ప్రకారం ఒక జీ అనేటువంటి ఒక సమితిలో, శూన్యేతర సమితిలో ఏవైనా 2 మూలకాలు మనం తీసుకున్నట్లయితే ఏ కమా బి బిలాంగ్స్ టు జీ. ఏ సర్కిల్ బి, సర్కిల్ అంటే యుగ్మ పరిక్రియ, అది మనం ప్లస్, మల్టిప్లికేషన్, మైనస్ ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటాము. ఈ ఏ సర్కిల్ బి చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితం కూడా అదే సమితికి చెందినదైతే అప్పుడు మనం సర్కిల్ని సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ధర్మం సహచర ధర్మం. సహచర ధర్మం ప్రకారం ఏవైనా 3 మూలకాలు మనము సమితిలో తీసుకున్నట్టయితే ఏ సర్కిల్ బి సర్కిల్ సి చేస్తే వచ్చేటువంటి విలువ, ఏ సర్కిల్ బి సర్కిల్ సి చేస్తే వచ్చేటువంటి విలువ ఈ రెండు కూడా మనకి సమానంగా ఉంటాయి. ఆ విధంగా ఉంటే అప్పుడు మనము సర్కిల్ని సహచర ధర్మాన్ని పాటించింది అని చెప్పడం జరుగుతుంది. మూడవ ధర్మం తత్సమ ధర్మం. తత్సమ ధర్మం ప్రకారం ఏదేని ఒక మూలకం ఏ మనం జీ అనేటువంటి సమితిలో తీసుకున్నప్పుడు దానికి అనుబంధంగా ఇంకొక మూలకం ఈ అనేటువంటిది అదే సమితిలో వ్యవస్థితం అవుతుంది. ఏ విధంగా అంటే ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయ్యే విధంగా వ్యవస్థితమైతే సర్కిల్ను తత్సమ ధర్మాన్ని పాటించింది అని అంటాము. మరియు ఈను తత్సమ మూలకం అని చెప్పడం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ, మనము పూర్ణ సంఖ్యల సమితి జెడ్ తీసుకున్నట్లయితే జెడ్ అనగా 0 +R-1 +R-2 అండ్ సో ఆన్ ఉండేటువంటి పూర్ణ సంఖ్యల సమితి తీసుకున్నప్పుడు ఇందులో ఏదైనా ఒక మూలకం -5ని మనం తీసుకున్నట్లయితే ఈ ప్లస్ అనేటువంటిది యుగ్మ పరిక్రియ, అంటే జెడ్ అనేటువంటిది సమితి, ప్లస్ అనేటువంటిది యుగ్మ పరిక్రియ మనం తీసుకున్నట్టయితే -5 ప్లస్ ఏ మూలకంతో మనం కూడితే సేమ్ -5 వస్తుంది. 0ని కూడితే ఏ మూలకాన్నైనా సరే 0తో మనం కూడినట్లయితే అదే మూలకం వస్తుంది. కాబట్టి మనము ప్లస్ అనేటువంటిది పూర్ణ సంఖ్యా సమితిలో తత్సమ ధర్మాన్ని పాటిస్తుందని మరియు 0ని తత్సమ మూలకం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గుణకారం దృష్ట్యా చూసుకున్నట్టయితే -5 × 1 = -5 అవుతుంది. అంటే ఏదైనా ఒక మూలకం పూర్ణ సంఖ్యల సమితిలో మీరు ఏదైనా ఒక మూలకం తీసుకోండి. 6 × 1 = 6, 10 × 1 = 10, -20 × 1 = -20. కాబట్టి 1ని మనము గుణకారం దృష్ట్యా తత్సమ మూలకం అని చెప్పడం జరుగుతుంది. తరువాత ధర్మం విలోమ ధర్మం. విలోమ ధర్మం ప్రకారం ఏదైనా ఒక మూలకం ఏను మనం తీసుకున్నప్పుడు దానికి అనుబంధంగా బి అనేటువంటి మూలకం అదే సమితిలో వ్యవస్థితం అవుతుంది. ఏ విధంగా అంటే ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అయ్యే విధంగా ఇచ్చట ఈ అనేటువంటిది తత్సమ మూలకం. ఉదాహరణ, మనం పూర్ణ సంఖ్యల సమితిలో 5 అనేటువంటి మూలకాన్ని తీసుకున్నట్లయితే అదేవిధంగా యుగ్మ పరిక్రియ ప్లస్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ 5కి ప్లస్ ఏ మూలకం చేస్తే మనకు తత్సమ మూలకం, సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం ఏంటి 0. అంటే 5కి ఏ మూలకాన్ని కూడితే మనకు 0 వస్తుంది, -5ని కూడితే 0 వస్తుంది. అయితే ఈ -5 అనేది కూడా పూర్ణ సంఖ్యల సమితి జెడ్కి చెందినదై ఉండాలి, బిలాంగ్స్ టు జెడ్. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు, ప్లస్ అనేటువంటిది పూర్ణ సంఖ్యా సమితిలో విలోమ ధర్మాన్ని పాటిస్తుంది అని అంటాము. అదేవిధంగా 5 యొక్క విలోమం
-5 లేదా -5 యొక్క విలోమం 5 అని చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా బీజీయ నిర్మాణము ఈ 4 ధర్మాలను పాటిస్తే అప్పుడు దానిని సమూహం అని చెప్పడం జరుగుతుంది. తరువాతి నిర్వచనం ఉపసమూహం. ఉపసమూహం అంటే ఏదైనా ఒక సమూహంలో శూన్యేతర ఉపసమితి హెచ్ని మనం తీసుకున్నట్లయితే జీలో ఏదైతే యుగ్మ పరిక్రియ ఉందో అదే యుగ్మ పరిక్రియ దృష్ట్యా ఈ సంవృత, సహచర, తత్సమ, విలోమ ఈ 4 ధర్మాలని పాటిస్తే అప్పుడు మనం హెచ్ డాట్ను జీ డాట్ యొక్క ఉపసమూహం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఉపసమితి సమూహం యొక్క ధర్మాలని పాటిస్తే అప్పుడు దానిని ఉపసమూహం అని చెప్పడం జరుగుతుంది. తర్వాతి నిర్వచనం సమూహం యొక్క తరగతి. ఒక సమూహంలో ఉండేటువంటి మూలకాల సంఖ్యని మనం సమూహం యొక్క తరగతి అని అంటాము. దీనిని మనము ఆర్డర్ ఆఫ్ జీ చేత సూచిస్తాము. మొదటి ఉదాహరణ g = 1 - 1 i - i. ఇది గుణకారం దృష్ట్యా ఒక సమూహం అవుతుంది. ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ g = 4 అవుతుంది. అదేవిధంగా g = z+, పూర్ణ సంఖ్యల సమితి సంకలనం దృష్ట్యా కూడా ఒక సమూహం అవుతుంది. అయితే ఇందులో జెడ్లో ఎన్ని మూలకాలు ఉంటాయి? అపరిమితం, ఇన్ఫైనైట్ మూలకాలు ఉంటాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ జీ అన్నప్పుడు అపరిమితం, ఇన్ఫైనైట్ అని చెప్పడం జరుగుతుంది. ఇచ్చట ఇంకొక చిన్న విషయం, ఒక సమూహంలో పరిమిత సంఖ్యలో మూలకాలు ఉంటే దానిని పరిమిత సమూహం అని, అపరిమిత సంఖ్యలో ఉంటే అపరిమిత సమూహం అని అంటాము. సో g = 1 - 1 i - i గుణకారం దృష్ట్యా పరిమిత సమూహం అవుతుంది. g = z+ అనేటువంటిది అపరిమిత సమూహం అవుతుంది. తర్వాత నిర్వచనాలు. సహసమితి. సహసమితి ఏ విధంగా నిర్వచిస్తాము అంటే మొదట మనము g డాట్ అనేటువంటి ఒక సమూహాన్ని, ఉపసమూహం h డాట్ని తీసుకుందాం. ఇప్పుడు a బిలాంగ్స్ టు g అంటే g అనేటువంటి సమితిలో నుంచి a అనే మూలకం తీసుకున్నప్పుడు క్యాపిటల్ H = set of all elements small a h such that h belongs to h. ఈ సమితిని మనం a చే జనింపబడేటువంటి h యొక్క ఎడమ సహసమితి అని, అదేవిధంగా HAను HA such that h belongs to hను కుడి సహసమితి అని అంటాము. ఇక్కడ ఎడమ మరియు కుడి సహసమితులను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే స్మాల్ a అంటే సమితిలో ఉండేటువంటి మూలకం ఏదైతే జీలో ఉండేటువంటి మూలకం ఏ అనేటువంటిది ఏ వైపున ఉంది. సో AH అంటే ఎడమ వైపు ఉంది కాబట్టి ఎడమ సహసమితి అని, HA ఏ అనేటువంటిది కుడివైపు ఉంది కాబట్టి కుడి సహసమితి అని చెప్పడం జరుగుతుంది. తర్వాతి నిర్వచనం సూచిక, ఇండెక్స్ అని అంటాము. G అనేటువంటి పరిమిత సమూహంలో ఇక్కడ సూచికను మనం నిర్వచించాలి అంటే ఖచ్చితంగా G అనేది పరిమిత సమూహం కావాలి. పరిమిత అంటే మూలకాల సంఖ్య పరిమితంగా ఉండాలి. G అనే పరిమిత సమూహంలో H అనేది పరిమిత ఉపసమూహం అని అనుకుందాం. అప్పుడు Gలో ఉండేటువంటి H యొక్క విభిన్న కుడి లేదా ఎడమ సహసమితుల సంఖ్యనే మనం సూచిక అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సూచిక మరియు సహసమితుల గురించి ఇంకొంచెం వివరంగా తెలియాలంటే ఒక ఉదాహరణను మనం తీసుకుందాం. ఇచ్చట మనం మొదట సమూహం తీసుకున్నాం. g = 1 - 1 i - i అనేటువంటిది సమూహం. 1 - 1 అనేటువంటిది ఉపసమూహాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు విభిన్న కుడి సహసమితుల్ని చూసినట్టయితే h×1 అంటే హెచ్లో ఉండేటువంటి మూలకాలు 1 - 1ని 1తో మనం గుణించాలి. అప్పుడు 1 × 1 - 1 అనగా 1, -1. ఇది ఒక కుడి సహసమితి అవుతుంది. ఎందుకు కుడి సహసమితి అన్నాము ఇక్కడ అంటే h×1 1 అనేటువంటిది మనకు జీలో ఉండేటువంటి మూలకం. ఆ మూలకం కుడి వైపున ఉంది కాబట్టి కుడి సహసమితి అని చెప్తున్నాం. అదేవిధంగా మనకు h×-1, h×i, h×-i కూడా ఇదే విధంగా మనం కనుక్కోవచ్చు. సో ఈ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి h×1, h×-1 ఈ రెండు కూడా 1 - 1 -1 1 సమితుల్లో మనకు 1 - 1 అన్న -1 1 ఈ రెండు కూడా సమానాలే. అదేవిధంగా i - i అన్న -i అన్న కూడా రెండు కూడా సమానాలే. సో ఈ విధంగా మనం కుడి సహసమితుల్ని రాస్తాం. అదేవిధంగా ఎడమ సహసమితుల్ని కూడా రాయొచ్చు. అయితే 1 × h, -1 × h, i × h, -i × h అని రాస్తే అవి ఎడమ సహసమితులు అవుతాయి.
అయితే ఇచ్చట 4 సహసమితులు ఉన్నాయి. కానీ ఇందులో విభిన్నంగా ఉన్నవి కేవలం రెండే. ఏవి అవి 1 - 1 I - I ఇవి 2 మాత్రమే విభిన్నంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి విభిన్నంగా అంటే 2 విభిన్నంగా ఉన్నాయి కాబట్టి మనం సూచిక 2 అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం మీరు గమనించాలి ఇక్కడ. ఈ 4 సహసమితులు మనం గమనించినట్టయితే ఈ 4 సహసమితుల్లో ఈ 2 తీసుకుంటే సర్వసమానాలైనాయి. H/1 H/-1. అదే H/1 H/I తీసుకున్నట్లయితే ఇవి 2 ఏ విధంగా ఉన్నాయి వియుక్తాలు అంటే డిస్జాయింట్. ఏ ఒక్క మూలకం కూడా మనకి ఉమ్మడిగా లేదు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏవైనా 2 విభిన్న కుడి సహసమితులు వియుక్తాలు లేదా సర్వసమానాలు. ఇదే విషయం మనము ఎడమ సహసమితిలో కూడా చెప్పచ్చు. ఏదేని కుడి సహసమితులు కానీ ఎడమ సహసమితులు కానీ సర్వసమానాలైనా ఉండాలి లేదా వియుక్తాలైనా ఉండాలి. ఇప్పుడు ఈ నిర్వచనాలన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు మనము మన లెగ్రాంజ్ సిద్ధాంతం యొక్క నిరూపణ అనేది చూద్దాం. లెగ్రాంజ్ సిద్ధాంతం యొక్క ప్రవచనం స్టేట్మెంట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఒక పరిమిత సమూహంలో ఇప్పుడు మనకు పరిమిత సమూహము, ఉపసమూహము, తరగతి ఇవన్నీ కూడా అవగాహన ఉన్నాయి కాబట్టి మనము సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక పరిమిత సమూహంలో ఉపసమూహం యొక్క తరగతి సమూహం యొక్క తరగతిని భాగిస్తుంది అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. దీని యొక్క నిరూపణని మనము 2 సందర్భాల్లో మనం నిరూపిస్తాం. మొదటి సందర్భం ఏమి అంటే H=G అంటే సమూహము యొక్క ఉపసమూహము సమూహము 2 సమానమైనప్పుడు ఏ విధంగా ఉంటుంది, సమానం కాకపోతే ఏ విధంగా నిరూపించాలి అనేది చూస్తాం. మొదట నిరూపణలో ఒక పరిమిత సమూహం తీసుకోవాలి. ఎందుకు అంటే లెగ్రాంజ్ సిద్ధాంతం అనేది కేవలం పరిమిత సమూహాలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి G అనే ఒక పరిమిత సమూహాన్ని మరియు H అనేటువంటిది పరిమిత ఉపసమూహం. పరిమిత సమూహంలో ఉండేటువంటిది ఖచ్చితంగా పరిమిత ఉపసమూహమే అవుతుంది. సో మొదటి సందర్భం ఇంతకుముందు చెప్పిన విధంగానే H=G అయింది అనుకుందాం. H=G అంటే ఏమి? 2 సమానం. 2 సమానమైనప్పుడు రెండిట్లో ఉన్న మూలకాల సంఖ్య కూడా మనకి సమానం అవుతుంది. అంటే ఆర్డర్ ఆఫ్ H ఆర్డర్ ఆఫ్ G అవుతుంది. సో 2 సమానమైనాయి అంటే అప్పుడు ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఆర్డర్ ఆఫ్ H ఆర్డర్ ఆఫ్ Gని భాగిస్తుంది. ఉదాహరణకి Gలో 4 మూలకాలు ఉన్నాయి, Hలో కూడా 4 మూలకాలు ఉన్నట్టయితే 4 డివైడ్స్ 4 కాబట్టి సిద్ధాంతం నిరూపించబడుతుంది ఈ సందర్భంలో. ఇప్పుడు రెండవ సందర్భం చూద్దాం. H=G అంటే H అనేది వేరు, G అనేటువంటిది వేరు. అప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ G = n అనగా సమూహంలో ఉండేటువంటి మూలకాల సంఖ్య n అనుకుందాం మరియు ఉపసమూహంలో ఉండే మూలకాల సంఖ్యని m అని అనుకుందాం. మనం ఇప్పుడు ఏమని చూపించాలి? ఉపసమూహం యొక్క తరగతి సమూహం యొక్క తరగతిని భాగిస్తుంది అనేది లెగ్రాంజ్ సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్. అంటే m డివైడ్స్ n అని నిరూపించాలి. ప్రతి కుడి సహసమితిలోని మూలకాలు సమాన సంఖ్యలో ఉంటాయి మరియు Gలోని H యొక్క కుడి సహసమితుల సంఖ్య పరిమితమని మనకు తెలుసు. సో ఈ విషయాన్ని ఇంకొంచెం మనకు అర్థం కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణను ఒకసారి చూడండి. G=1 - 1 I - I ఇది గుణకారం దృష్ట్యా ఒక సమూహం. H=1 - 1 అనేటువంటిది ఉప సమూహం. ఇప్పుడు కుడి సహసమితుల్ని నేను రాశాను ఇంతకుముందు చెప్పిన విధంగానే H/1 H/-1 H/I H/-I ఇవన్నీ కూడా కుడి సహసమితులు. ఇక్కడ 4 కుడి సహసమితులు నేను రాశాను. ఇందులో మొదటి కుడి సహసమితిలో 2 మూలకాలు ఉన్నాయి, 1 - 1. తర్వాత -1 1 2 మూలకాలు I - I - I అంటే ప్రతి కుడి సహసమితిలోని మూలకాలు సమాన సంఖ్యలో ఉన్నాయి. మరియు Gలోని H యొక్క కుడి సహసమితుల సంఖ్య ఎన్ని కుడి సహసమితులు మనకు వస్తున్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి, విభిన్నంగా ఉన్నవి 2, మొత్తం 4 వచ్చాయి. ఈ సంఖ్య కూడా మనకేంటి? పరిమితం. ఇప్పుడు మనము ఈ కుడి సహసమితుల్ని H/A H/B H/C ఈ విధంగా అనుకుందాం. మనకు ఇంతకుముందు చెప్పిన విధంగానే H మనకు H/E. E అనేటువంటిది తత్సమ మూలకం. తత్సమ మూలకంతో మనము ఈ ఉపసమూహాన్ని మనం గుణించినట్లయితే మనకు ఉపసమూహమే వస్తుంది. కాబట్టి H=He అవుతుంది. Gలోని H యొక్క ఇది కూడా కుడి సహసమితి అవుతుంది. అప్పుడు
ఒకసారి గమనించండి. హెచ్ అంటే 1 మైనస్ 1, దీని యొక్క ఆర్డర్ ఏంటి 2. హెచ్ ఇంటూ ఏ, దీని యొక్క దీని యొక్క హెచ్ ఇంటూ ఏ అన్నప్పుడు దీని యొక్క విలువ కూడా హెచ్ ఇంటూ 2నే అవుతుంది, అంటే ఎం అవుతుంది. హెచ్ ఇంటూ బి అంటే హెచ్ ఇంటూ -1, హెచ్ ఇంటూ ఐ, హెచ్ ఇంటూ -ఐ. అందులో అన్నిట్లోనూ మూలకాల సంఖ్య మనకు ఏ విధంగా ఉంది, సమానంగా ఉంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఎం. జీలోని హెచ్ యొక్క విభిన్న కుడి సహసమితుల సంఖ్య కే అని అనుకుందాం. ఇందులో మనకి 4 సహసమితులు ఉన్నప్పటికీ కూడా విభిన్నంగా ఉండేటువంటి సహసమితులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కే ఉన్నాయి. అంటే ఇక్కడ ఉదాహరణలో మనకి ఎన్ని ఉన్నాయి, 2 సహసమితులు ఉండడం జరిగింది. ఇవి విభిన్నాలు మరియు వాటి సమ్మేళనం మనం చూసుకున్నట్లయితే సమూహాన్ని ఏర్పరుస్తుంది. So G is equal to H union, H into A union, H into B union and so on K సార్లు మనం తీసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అంటే H is equal to 1 minus 1, I minus I. ఈ రెండు మనం యూనియన్ చేసినట్లయితే 1 minus 1, I minus I సమూహం ఏ విధంగా ఏర్పడుతుందో ఆ విధంగానే G is equal to H union, H into A union. ఇవన్నీ విభిన్నంగా ఉండేటువంటి సహసమితుల యొక్క సమ్మేళనం మనం తీసుకున్నట్లయితే అవి సమూహాన్ని ఏర్పరుస్తాయి. Implies order of G is equal to order of H plus order of H into A plus order of H into B and so on K సార్లు. ఆర్డర్ ఆఫ్ G అంటే Gలో ఉండేటువంటి మూలకాల సంఖ్య n. ఆర్డర్ ఆఫ్ H, ఆర్డర్ ఆఫ్ H into A ఇవన్నీ కూడా m. సో n is equal to m plus m plus m plus and so on K సార్లు. 2 mలు ఉన్నట్లయితే 2m వస్తుంది, 3 mలు ఉంటే 3m వస్తుంది. k సార్లు m ఉంది కాబట్టి మనకు n is equal to ఏమవుతుంది, km అవుతుంది. సో n is equal to km అంటే m డివైడ్స్ n. m అనగా ఏమి, ఉప సమూహంలో ఉండేటువంటి మూలకాల సంఖ్య. n అంటే ఏమి, సమూహంలో ఉండేటువంటి మూలకాల సంఖ్య. కాబట్టి ఆర్డర్ ఆఫ్ h డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G అంటే ఉప సమూహం యొక్క తరగతి సమూహం యొక్క తరగతిని భాగిస్తుంది. సో దీనితో మనకు ఈ సిద్ధాంతము యొక్క నిరూపణ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ.